డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై నిఘా ఉంచి మరి ఐపోలవరం పోలీసు వారికి ఈరోజు గంజాయి రవాణా అవుతుంది, గంజాయి ఉన్నదని సమాచారం అందుకున్న మేరకు ఐపోలవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకి ఐపోలవరం మండలం మురమల్ల దగ్గర ఉన్న పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళగా అక్కడ 4 వ్యక్తులు గంజాయి కలిగి ఉండి అక్కడ ఉండడంతో ఎస్ఐ గారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి సుమారు 9 కేజీలు గంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళందరూ కూడా 4 కూడా ఎవరో చదువుకోవట్లేదు. 4లో 2 వచ్చి ఐపోలవరం మండలం మురమల్ల గ్రామానికి చెందినవారు, ఒకలేమో కేసన్ కుర్రు, ఇంకొకరు వచ్చి అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. ఈ 4ని అరెస్ట్ చేయడం అయింది. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఈ 4ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళని 3వ కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. 4లో 3 మీద పాత కేసులు ఉన్నాయి. ఒక అతని మీద 4 కేసులు, ఒకని మీద ఏమో 1 కేసు ఉంది. ఇంకొక అతని మీద మొత్తం 5 కేసులు ఉన్నాయి. వీళ్ళు 4లో 3 పాత నేరస్తులు. అంతేకాకుండా వీళ్ళెవరో కూడా చదువు మానేశారు. ఎవరికాళ్ళు కూలి పనులకు వెళ్ళడం, వేరే వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ నేరస్తులు అవడం వల్ల గతంలో పరిచయాలు ఉన్నాయి. ఇందులో ఒక అతనికి ఆల్రెడీ గంజాయి రవాణా చేసినట్టుగా ఒక కేసు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే గత నెల 5వ తారీఖున ఒరిస్సా వెళ్ళి అక్కడ ఈ గంజాయి అనేది కొనుగోలు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళు పంచుకునే క్రమంలో ఐపోలవరం పోలీసు వారికి సమాచారం రావడంతో రైడ్ చేసి పట్టుకున్నాం.